అందరికీ నమస్కారం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అవార్డు లభించింది. సైక్లోన్ మొంతా ఫైటర్స్ అవార్డు కూడా ఆయన ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒంగోలులో మొంతా తుఫాను తాకిడికి ఒంగోలు అతలాకుతలమైంది. సో బిఫోర్ తుఫాను రాకముందే ఆయన కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. భారీ వర్షం పడుతున్నా కూడా ఆయన అలుపెరగని పోరాటం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులు మోటివేట్ చేయటం, అదేవిధంగా స్వయంగా ఆయన కారు నడుపుకొని అక్కడ లోతట్టు ప్రాంతాల్లో తిరిగి అక్కడ మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా ఈ ముంతా తుఫాను ఎఫెక్టెడ్ మనకి పోతురాజు కాలువ, ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం అయినటువంటి ఒంగోలులో దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా ఈ పోతురాజు కాలువ ప్రయాణిస్తూ ఉంటది. సో ఈ పోతురాజు కాలువకు సంబంధించి మనకి ప్రధానంగా ఒంగోలులో ఎంత వర్షం పడినా కూడా పోతురాజు కాలువ ద్వారానే దాదాపుగా వాటర్ అంతా కూడా బయటకు వెళ్లే పరిస్థితి. మిగతా దారుల్లో కొంత మాత్రమే వాటర్ బయటకు వెళ్తుంది. సో ఈ పోతురాజు కాలువకు సంబంధించి గత పాలకులు చేసినటువంటి విపత్కర పరిస్థితులు, గత పాలకులు అప్పట్లో ఆ నిధులకు సంబంధించి ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి ఇబ్బంది పరిస్థితులను కూడా అధిగమించి పోతురాజు కాలువ ద్వారా వచ్చినటువంటి నీటిని మళ్లించే క్రమంలో ఎప్పటికప్పుడు ఎక్స్కావేటర్లు, జేసీపీలు ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా నీటినన్నింటినీ కేవలం ఒక రోజులోనే నీటిని బయటకు మళ్లించే క్రమంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని తెలుసుకోవచ్చు. ఈ 2-3 రోజులు ప్రజల్లోనే తిరుగుతూ అధికారులకు ముచ్చెమటలు పట్టించారని కూడా తెలియజేసుకోవచ్చు. తుఫాను ప్రభావిత మండలాలైనటువంటి అటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలోని కొన్ని గ్రామాలను కూడా పరిశీలించి వారికి దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఎందుకంటే మనం లోతట్టు ప్రాంతమైనటువంటి బలరాం కాలనీ, భరత్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, అదేవిధంగా పాపా కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా సగం ఎఫెక్ట్ అయినటువంటి ఈ కాలనీలకు సంబంధించి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రాల్లో కూడా వచ్చినటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా వాటిని సమీక్షిస్తూ ఈ 3 రోజులు ఆయన తుఫాను ప్రభావిత కాలనీలో పర్యటించి ఆ వాటర్ బయటకు వెళ్లేంత వరకు కూడా నిద్రలేని రాత్రులు గడిపారని కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం ఆయనకు మొంతా ఫైటర్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. సో అలాంటి ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన సారథ్యంలోనే పోతురాజు కాలువకు శాశ్వత పరిష్కారం కనుక చూపిస్తే, ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు పనిచేసిన టైంలో కూడా 15 సెంటీమీటర్లు 17 సెంటీమీటర్లు వర్షం పడితే దాదాపుగా 2 గంటల్లోనే వాటర్ అంతా బయటకు పోయినటువంటి సందర్భం. సో మళ్ళీ ఆయన కలగజేసుకొని కనుక పోతురాజు కాలువను ఆధునీకరిస్తే రాబోయే రోజుల్లో దానికి నిధులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేస్తే ఒంగోలు ప్రజలు ఆయన గుండెలో పెట్టుకొని చూసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హెవీ వాటర్ రావటం జరిగింది. సో ఆయన మీద సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది విమర్శలు చేయటం జరిగింది. వాటికి కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది.